అలర్ట్ పోరాటాల పురిటి గడ్డపై మళ్లీ నక్సల్స్ కదలికలు మొదలయ్యాయా? ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు మళ్లీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంజా విస్తరనున్నారా? మనుగడ కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారు మళ్లీ ఏజెన్సీలో అడుగు పెట్టారా? అగ్రనేతలు అడవుల్లో కలియ తిరుగుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి నిఘా వర్గాలు. ఉత్తర తెలంగాణ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అడవుల్లో నక్సల్స్ మాటు వేశారు. అదును కోసం ఎదురు చూస్తున్నారంటూ ఐబీ పోలీసులను అప్రమత్తం చేసింది. 3 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లా మంగపేటలోని బిల్ట్ జియోను హతమార్చడంతో నక్సల్స్ ను అణిచివేయడాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఉండటం మంచిది కాదని అన్నలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు పయనమయ్యారు. దీంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో నక్సల్స్ కదలికలు లేవని పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వాలు మారాయి, వారి పందా మారింది. పక్క రాష్ట్రాలు సేఫ్ కాదనుకుంటున్న మావోయిస్టులు గోదావరి దాటి ఉత్తర తెలంగాణ జిల్లాల అడవుల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేకేడబ్ల్యూ కార్యదర్శి బడే దామోదర్ తో పాటు 50 మందికి పైగా కేంద్ర కమిటీ క్యాడర్ జిల్లాలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. నెల క్రితమే కేకేడబ్ల్యూ కార్యదర్శి 2 రౌండ్లు వేసి ఇక్కడి పరిస్థితులను అంచనా వేసి వెళ్లినట్లు ఆలస్యంగా గుర్తించిన పోలీస్ అధికారులు కింది స్థాయి సిబ్బందిని చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అధునాతన శక్తివంతమైన AK-47లతో దిగినట్లు గుర్తించి అదనపు బలగాల్ని అడవుల్లో తిప్పుతున్నారు. గ్రేహౌండ్స్, స్పెషల్ బ్రాంచ్ దళాల్ని రంగంలోకి దింపి అణువణువు గాలిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో PLGA వారోత్సవాలు జరుగుతుండటంతో తమ ఉనికి చాటుకునేందుకు, అమరులకు నివాళులు అర్పించేందుకు ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టాలనే యోచనలో నక్సల్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల ఎస్పీలు, అటవీ ప్రాంతాల DSPలతో వరంగల్ రేంజ్ DIG మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ రూరల్ SP అంబర్ కిషోర్ ఝాతో పాటు మల్లారెడ్డి ఏటూరు నాగారం ఏరియాలో పర్యటించి సిబ్బందిని అలర్ట్ చేశారు. నక్సల్స్ కదలికలపై గట్టి నిఘా పెట్టి పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తున్నారు పోలీసులు. వారోత్సవాల సందర్భంగా మావోలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే వారి ప్లాన్ ని తిప్పుకొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఒకరిపై మరొకరు చేయి సాధించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుందోనని మరోవైపు జనం ఉడికిపోతున్నారు. మనుషుల